హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హితివి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా లోపలైతే స్పాంజ్ మాదిరిగా ఉంటుందండి వడలు. అంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీలో రుబ్బుకున్న పిండితోనే చేశానండి. ఫస్ట్ టైం చేసేవారు చాలా భయపడుతూ ఉంటారు. మిక్సీలో రుబ్బితే కొంచెం గట్టిగా లోపల అంత పిండి పిండి అలానే ఉంటుంది అని ఏం భయం లేకుండా ఇక్కడ నేను చూపించినట్టు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవారైతే 100కి 100% వాళ్ళకు మార్క్స్ వస్తాయండి. ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న కప్ అనేది తీసుకున్నానండి. ఈ కప్పుతో ఒకే ఒక కప్పు వరకు మినప్పప్పు అనేది తీసుకున్నానండి. ఈ మినప్పప్పుని ఒక 3 అవర్స్ వరకు మనము నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఇక్కడ మిక్సీ జార్లోకి ఇక్కడ చూడండి మనకు ఇలా మిక్సీ జార్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు మనకు కారంకి ఎంత కావాలో అంత పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ 1 ఇంచ్ వరకు అల్లాన్ని వేసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనకు నీళ్ళు అనేది వేయకపోతే మనకు పిండి అనేది బాగా గట్టిగా వస్తుందండి. గట్టిగానే ఉండాలి, వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చూడండి, మీకు కొద్దిగా వాటర్ ఏమైనా కావాలి అంటే ఒక 3 to 4 స్పూన్ వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా గట్టిగా పిండిని బాగా రుబ్బుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా రుబ్బుకుంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఒక 15 వరకు మిరియాలు వేసేసుకుని కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా వేసేసుకొని చూడండి మనకు ఎంత వీలైతుందో అంతవరకు ఇక్కడ మనము బాగా పిండిని ఒకే డైరెక్షన్లోనే కలపాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. లోపలైతే ప్లఫీగా బాగా వస్తాయి. చూడండి, ఇలా పిండంతా ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు మనము సైడ్కి పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ మనము ఒక స్టీల్ స్టైనర్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు దీనికి వాటర్ని ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒక చిన్న సెంటర్లో ఒక హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేద్దామండి. చూడండి ఎంత సింపుల్గా వస్తుందో. ఫస్ట్ టైం చేసేవారికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనము గారెలు ఫస్ట్ టైం చేసి ఇంట్లో వాళ్ళకు పెడితే 100కి 100 మార్క్స్ వేసేస్తారండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఎక్కడ ఆయిల్లో విడిగిపోదండి. మనము ఇలా చేస్తే పిండి కొంచెం మనకు గట్టిగా ఉండాలండి. మీకు ఇక్కడ నేను ఒక టిప్ అనేది చెప్తానండి. మీకు పిండి అనేది కొద్దిగా పలుచగా అయిపోతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు మనము బియ్యం పిండి యాడ్ చేసేసుకొని ఇలా గారెలు వేసేసుకుంటే మనకు ఇంకా క్రిస్పీగాను ఉంటుంది. అలాగే కొద్దిగా పిండి పలుచగా ఉంటే గట్టి కూడా పడుతుందండి. చూడండి, ఇలా గారెలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము టిష్యూ ఉన్న ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇప్పుడు గారెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటే టిష్యూ మీద ఆయిల్ అంతా కొంచెం పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ ఇలా వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం చూపించాను కదా, అలాగే వేసేసుకోండి. మనము వేసిన వెంటనే కదపకూడదండి. ఇలా గారెలంతా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా టిష్యూ ఉన్న ప్లేట్లకే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. గారెలు అనేవి చాలా ప్లఫీగా, సాఫ్ట్గా, క్రిస్పీగా ఉంటాయండి. చూడండి లోపలైతే ఎంత బాగా ఉడికిందో. మనకు అస్సలు పిండి అనేది ఉండదండి. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంతే అండి, సాఫ్ట్గా, ప్లఫీగా, క్రిస్పీగా ఉండే గారెలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.